హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇస్ లోకేశ్వరి ఐఏఎస్ అకాడమీ తెలుగు. మై నేమ్ ఇస్ లోకేశ్వరి. నేను ఇవాళ మీకు చెప్పబోయే సబ్జెక్ట్ వచ్చి హిస్టరీలో మనం మోడర్న్ హిస్టరీ గురించి చెప్పుకోబోతున్నాం. మోడర్న్ హిస్టరీలో ఉన్న ది అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్ గురించి ఇవాళ మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అనే ఉద్దేశంతో ఈ టాపిక్తో ఇవాళ మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోయి మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్ యూస్ఫుల్ అవుతుందనే కాన్సెప్ట్తోనే నేను ఇవాళ ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఈ టాపిక్ అందరికీ కూడా యూస్ఫుల్ అయిన టాపిక్ ఫ్రెండ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూడండి, బికాస్ ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాయబడినా అందులో వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సపోర్ట్ మీ. నాకు మన తెలుగు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి, పూర్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్తో మేము అన్ని సబ్జెక్టుల నుంచి కూడా నేను వీడియోస్ గ్యాదర్ చేసి నేను ఇంపార్టెంట్ అని గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ది అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏమేంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి. On 17 May 1498, Vasco da Gama discovered a new sea route to India and reached Calicut from Europe. May 17, 1498 వాస్కో డి గామా ఇండియాకి న్యూ సీ రూట్ని డిస్కవర్ చేశారు అండ్ రీచ్ కాలికట్ ఫ్రమ్ యూరోప్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ 1486 a Portuguese sailor Diaz made an unsuccessful attempt to find sea route to India. 1486లో పోర్చుగీస్ sailor అయిన డియాజ్ అనే అతను ఫస్ట్ అటెంప్ట్ ఇండియాకి సీ రూట్ కనిపెట్టడానికి ఫస్ట్ అటెంప్ట్ చేశాడు, బట్ అది ఫెయిల్యూర్ అయింది. నెక్స్ట్ వచ్చి ఇన్ 1492 a second attempt was made by Christopher Columbus. He left Spain and he was asked to find sea route to India or any eastern country. 1492లో సెకండ్ అటెంప్ట్ ఎవరు చేశారంటే క్రిస్టోఫర్ కొలంబస్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అతను హీ లెఫ్ట్ ద స్పెయిన్ వదిలి అతను ఇండియాకి ఒక సీ రూట్ని ఇండియాకైనా ఈస్టర్న్ కంట్రీకి అయినా ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. నెక్స్ట్ వచ్చి హీ యాక్సిడెంట్లీ డిస్కవర్ నార్త్ అమెరికా ఇన్ 1492. అతను యాక్సిడెంట్లీగా నార్త్ అమెరికాని కనిపెట్టాడు 1492లో. 1492లో నార్త్ అమెరికాని డిస్కవర్ చేశారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి. అమెరికా వెస్పుకి వెంట్ టు దిస్ కాంటినెంట్ అండ్ టోల్డ్ ద వరల్డ్ దట్ దేర్ వర్ టూ కాంటినెంట్స్ అండ్ దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ హిస్ నేమ్ ఎస్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. అమెరికా వెస్పుకి అనే అతను ఈ కాంటినెంట్కి వెళ్ళి అక్కడ వరల్డ్లో టూ కాంటినెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఆ టూ కాంటినెంట్స్కి అతని పేరు మీదుగా నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా అని నేమ్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. క్యాపీ రూట్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద రూట్ త్రూ విచ్ వాస్కో డి గామా కేమ్ టు ఇండియా. క్యాప్ రూట్ అనే వాస్కో డి గామా ఇండియాకి సీ రూట్ ద్వారా వచ్చిన రూట్ని క్యాప్ రూట్ అని నేమ్ చేశారు. ఇది పాయింట్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా వచ్చే పాయింట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దామా. German, the king of Calicut, welcomed the Vasco da Gama. He purchased pepper, spices and sold it in Europe with profit. Calicut king అయిన జర్మన్ వాస్కో డి గామాని వెల్కమ్ చేశారు. తర్వాత అతను ఇక్కడున్న పెప్పర్ని, స్పైసెస్ని పర్చేస్ చేసి వాటిని యూరోప్లో సేల్ చేసి ప్రాఫిట్ పొందారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి. వాస్కో డి గామా వాస్ డైడ్ ఇన్ ఇండియా అట్ కొచ్చిన్. వాస్కో డి గామా ఇండియాలో కొచ్చిన్లో చనిపోయారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇన్ 1500 ఏ పోర్చుగీస్ కంపెనీ ఈస్ట్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఇన్ ఇండియా. 1500లో పోర్చుగీస్ కంపెనీ ఈస్ట్ ఇండియా అనే కంపెనీని ఇక్కడ ఇండియాలో స్థాపించారు. అండ్ నెక్స్ట్ సెటిల్మెంట్స్ ఆర్ మేడ్. ఇక్కడ సెటిల్మెంట్స్ అన్నది చేశారు. అవి ఫస్ట్ వన్ వచ్చి కాలికట్, కొచ్చిన్, కెనూరన్, ఇది మనకి కేరళ కోస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బొంబై, సాసెట్టి బేసిన్ వచ్చి మహారాష్ట్ర కోస్ట్. అండ్ సూరత్, దయాదామన్, భావానగర్ వచ్చి గుజరాత్ కోస్ట్. అండ్ నెక్స్ట్ హుగ్లీ, చిత్తగోన్ వచ్చి మనకి బెంగాల్ కోస్ట్. శాంతమన్ వచ్చి తమిళనాడు. ఇప్పుడు చెప్పుకున్న ఈ కోర్సులన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా వచ్చాయి. ఇవన్నీ ఒకసారి మీరు రిపీటెడ్గా చూసుకోండి, బికాస్ ఇవన్నీ కూడా కంపల్సరీ మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినా కూడా ఇందులో అడిగే ఛాన్స్ ఉంది, ఇందులోంచి ఒక పిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ కోర్సులన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఫ్రాన్సిస్ డి అల్మెండా, ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ టు బి అపాయింటెడ్ ఇన్ ఇండియా. మనకి ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ కింద ఇండియాలో అపాయింట్ అయ్యారు. ఇతను హీ ఫాలోడ్ ఏ పాలసీ కాల్డ్ బ్లూ వాటర్ పాలసీ. ఇతను బ్లూ వాటర్ పాలసీని ఫాలో అయ్యారు. హీ గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ టు ద సీ ట్రైడ్. ఇతను మ్యాక్సిమం ఇంపార్టెన్స్ సీ ట్రేడ్కి ఇచ్చారు తప్ప ఇంటర్నల్ అఫేర్స్ అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ అని చూడండి.
సెకండ్ వన్ వచ్చి ఆల్బుకర్క్. ఇతను ద సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ ఇన్ 1510. హీ డిఫీటెడ్ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ అండ్ కన్క్యూడెడ్ గోవా. ఇతను సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ 1510. ఇతను బీజాపూర్ సుల్తాన్ని ఓడించి గోవాని సొంతం చేసుకున్నాడు. ఇన్ 1511 హీ కన్క్లూడెడ్ ఫ్రెండ్లీ ట్రీటెడ్ విత్ శ్రీకృష్ణదేవరాయ. ఇన్ 1511లో ఇతను శ్రీకృష్ణదేవరాయతో ఫ్రెండ్లీ ట్రీటెడ్గా కన్క్లూడ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చి నీనా డి కుహన్, ది థర్డ్ గవర్నర్ ఇన్ 1530. హీ షిఫ్టెడ్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. ఇతను థర్డ్ గవర్నర్ ఇన్ 1530. ఇతను ఏం చేశాడంటే కొచ్చిన్ని హెడ్ క్వార్టర్స్ నుంచి గోవాకి షిఫ్ట్ చేశాడు. ఫ్రెండ్స్, ఇక్కడ స్మాల్ పాయింట్ చెప్తున్నాను. మనకి ఎగ్జామ్స్లోని ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ అని ఏదైనా అడిగితే మాత్రం కొచ్చిన్ అని రాయండి. అదే మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఏది అని అడిగితే మాత్రం గోవా అని రాయండి. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, బహదూర్ షా. ద సుల్తాన్ ఆఫ్ గుజరాత్ వాస్ కిల్డ్ బై డ్రానింగ్ హిమ్ ఇన్ టు ద సీ బై నీనా డి కుహన్. గుజరాత్ సుల్తాన్ అయిన బహదూర్ షాని నీనా డి కుహన్ సముద్రంలో ముంచి మరీ చంపేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చి ద రీజన్స్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్ వారి పతనానికి గల కారణం ఏంటనేది చూద్దాము. ద షాజహాన్ క్యాప్చర్ ద సెటిల్మెంట్స్ ఇన్ బెంగాల్ అండ్ వన్స్ ఫర్ ఆల్ ద పోర్చుగీస్ వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ బెంగాల్. షాజహాను బెంగాల్లో ఉన్న వాళ్ళ సెటిల్మెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి పోర్చుగీస్ వారిని బెంగాల్ నుంచి తరిమి కొట్టారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, బాజీరావన్ మిసో ఆఫ్ మరాఠాస్ క్యాప్చర్ సాల్సటి బేసిన్ అండ్ ఎక్సెల్ పోర్చుగీస్ ఫ్రమ్ మహారాష్ట్ర కోస్ట్. బాజీరావన్ అతను సాల్సటి బేసిన్ని క్యాప్చర్ చేసి మహారాష్ట్ర కోస్ట్ నుంచి పోర్చుగీస్ వాళ్ళని తరిమి కొట్టారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ద ఫైటింగ్ సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్ విత్ బ్రిటిష్ వేర్ బ్రిటిష్ కంటిన్యూస్లీ డిఫెక్టెడ్ పోర్చుగీస్ బ్రిటిష్ ఆక్యుపైడ్ మెనీ సెటిల్మెంట్స్. బ్రిటిష్ వారు కంటిన్యూస్గా పోర్చుగీస్ వారితో బ్యాటిల్స్ చేశారు. కంటిన్యూస్గా పోర్చుగీస్ వారు ఈ బ్యాటిల్స్లో ఓడిపోవడం వల్ల బ్రిటిష్ వారు చాలా సెటిల్మెంట్స్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. నెక్స్ట్ వచ్చి గోవా డయాడమన్ ఆఫ్ ద ఓన్లీ లెఫ్ట్ సెటిల్మెంట్స్ ఆఫ్ పోర్చుగీస్ రిమైనింగ్ ఆల్ ఆర్ క్యాప్చర్డ్. గోవా డయాడమన్ అన్న ఈ మూడు మాత్రం వాళ్ళకి లెఫ్ట్ అయినాయి, మిగిలినన్ని కూడా క్యాప్చర్ అయినాయి. నెక్స్ట్ చూడండి, దే ఆర్ త్రీ సెటిల్మెంట్స్ అండ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పోర్చుగీస్ ఫర్ మోర్ దెన్ 4 centuries till 1961. ఈ 3 సెటిల్మెంట్స్ కూడా పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉంది. అది ఇప్పటి వరకు అంటే 4 centuries till 1961 వరకు. ఇన్ 1961 ఏ మిలిటరీ ఆపరేషన్ విజయ్ వాస్ కండక్టెడ్ టు గెట్ 3 settlements. 1961లో మిలిటరీ ఆపరేషన్ విజయ్ కండక్ట్ చేసి ఈ 3 సెటిల్మెంట్స్ని ఆక్యుపై చేశాను. యాజ్ ఎ రిజల్ట్ పోర్చుగీస్ వాజ్ సెంట్ అవుట్ ఆఫ్ ఇండియా ఇన్ 1961. ఈ రిజల్ట్ ఏమైందంటే 1961లో పోర్చుగీస్ వారు ఇండియా నుంచి తరిమి కొట్టారు. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి, పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ కేమ్ అండ్ లాస్ట్ కేమ్ ఫ్రమ్ ఇండియా. ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇండియాకి ఫస్ట్ వచ్చిన వారు అండ్ అందరిలో లాస్ట్ వెళ్ళిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఇది మనకి చాలాసార్లు బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. పోర్చుగీస్ రాకతో మన ఇండియాపై జరిగిన ప్రభావం ఏంటి, అదేంటనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, దే ఇంట్రడ్యూస్ న్యూ అగ్రికల్చర్ క్రాప్స్ విచ్ ఆర్ అన్నోన్ ఇన్ టు ఇండియా ఇన్ 17th century. 17th centuryలో న్యూ అగ్రికల్చర్ క్రాప్స్ని మన ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏమిటంటే టొబాకో, మైస్, గ్రీన్ చిల్లీస్ అని ఇంట్రడ్యూస్. మనకి న్యూ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏంటంటే టొబాకో, మైస్, గ్రీన్ చిల్లీస్. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకి బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, దే ఇంట్రడ్యూస్ ఏ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా బై జాన్ గుటెన్బర్గ్ ఇన్ గోవా ఇన్ 16th century. 16th centuryలో ప్రింటింగ్ ప్రెస్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరంటే జాన్ గుటెన్బర్గ్ ఇన్ గోవా. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా అంటే దోస్ హూ ప్రమోట్ క్రిస్టియానిటీ. సెయింట్ ఫ్రాన్సిస్ Xavier was in India 1540, converted 7 lakhs of fishermen of Goa and Nagapattinam into Christianity. సెయింట్ ఫ్రాన్సిస్ Xavier అన్న అతను 1540లో 7 lakhs ఫిషర్మెన్స్ని గోవాలోని నాగపట్నంలోని వాళ్ళని క్రిస్టియానిటీ కింద మార్చాడు. హిస్ మమ్మీ ఇస్ ఫౌండ్ ఇన్ చర్చ్ కాల్డ్ బూమ్ జీసస్ మ్యాసిలికా, యుఎన్ఎస్ఓ సెంటర్. అతని మమ్మీని ఎక్కడ ఉంది అంటే చర్చ్. ఏ చర్చ్ అంటే బూమ్ జీసస్ మాలికా, బెస్మాలికా. ఇది యునెస్కో సెంటర్లో ఉంది. యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో సెంటర్ అది మనకి బిట్స్ అడగొచ్చు, అందుకే సో మీకు కింద మీకు డీటెయిల్గా రాశాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఇచ్చే లైక్, షేర్ అండ్ కామెంట్ వల్ల మాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా మాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ ఇట్. మా వీడియోస్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీరు ఎడ్యుకేటెడ్ అవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఎడ్యుకేట్ చేసిన వారు అవుతారు. ఇది మన అందరి తెలుగు వారి కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మన తెలుగు వారందరికీ యూస్ఫుల్ అవ్వాలనే కాన్సెప్ట్తోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయిపోయి అందరికీ కూడా మన వీడియోస్ యూస్ఫుల్ అవ్వాలనే అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయిన టాపిక్స్ని గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బికాస్ నేను నోటిఫికేషన్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ ప్రెస్ ది bell icon also. Please subscribe my channel and thanks for watching my video. Thank you friends.